మహబూబాబాద్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గార్ల మండలం దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గార్ల మధ్యవంచతో పాటు 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వాగు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు సత్యవతి రాథోడ్ అయితే ఏమి, హరిప్రియ గారు ఈ యొక్క చెక్ డ్యామ్ని కంప్లీట్ చేస్తామని మాటిచ్చి వాళ్ళు విస్మరించారు. ఇక్కడ ఉన్నటువంటి రాంపురము, కొత్తండ ఈ గ్రామ ప్రజలు సుమారు 5-6 వేల మంది ఈ గార్ల మండలానికి రాకపోకలు, స్కూల్కి రావడం అయితేంది, వ్యాపారానికితే కానీ ఇటు జనాలు రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు విస్మరించడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క చెక్ డ్యామ్ను కంప్లీట్ చేస్తారని మేము ఆశిస్తాము. మన హరిప్రియ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఆ రోజులలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే సత్యవతి, కవిత లాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మాకు వెంటనే నిర్మాణం చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. మన స్థానిక సత్యవతి ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేసి 12 కోట్ల రూపాయల అధికారులతో సహా కూడా శంకుస్థాపన చేసి ఇక్కడ బోర్డు కూడా వేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా అది కాలే. ఆ డబ్బులు 12 కోట్లు కూడా రిలీజ్ అయినాయని కూడా గవర్నమెంట్ తరఫున చెప్పారు. అవి ఎటుపోయినాయో ఏమైనాయో తెలియదు. కానీ ఇక్కడ మటుకి చాలామంది ప్రతి సంవత్సరం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రయాణికులు కానీ బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి వెంటనే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం ఈ ప్రభుత్వం కూడా ఈ జిల్లాల 3 మినిస్టర్లు ఉన్నారు. దీన్ని చొరవ తీసుకొని ఏజెన్సీ వెనుకబడిన ఈ గార్ల మండలానికి వెంటనే ఇది నిర్మాణం చేసి ఇటున్న ప్రజలందరికీ సౌకర్యం కల్పించాలని